నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలపై వైకాపా ఉద్యమ బాట. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్య నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ నెల 6 నుండి వచ్చే నెల 8వ తేదీ వరకు జరిగే రెవెన్యూ సదస్సులను విజయవంతం చేయండి. తిరుపతిలోని కలెక్టరేట్ లో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. షార్ నుండి ప్రయోగించనున్న పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగం వాయిదా. ప్రోబా 3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం గుర్తించడంతో వాయిదా వేసినట్లు ప్రకటించిన శాస్త్రవేత్తలు. హిందూ మతాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంది. వింజమూరులో హిందూ రక్ష వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ అనంతరం మాట్లాడిన వేదిక సభ్యులు. ఈ నెల నుండి వైకాపా ఉద్యమ బాట చేపడుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని కార్యాలయంలో ఆయన పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, ప్రధాన కార్యదర్శులు తదితరులతో సమావేశమయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు తదితరులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చేపట్టబోయే కార్యాచరణపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఈ నెల 11వ తేదీ నుండి విడతల వారీగా ఉద్యమిస్తామని తెలిపారు. రైతు ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలని, ఈ నెల 11న కలెక్టరేట్ల వద్దకు ప్రదర్శనగా వెళ్లి వినతి పత్రాలను ఇవ్వాలన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని అన్ని జిల్లాల కేంద్రాల్లో విద్యుత్ శాఖ ఎస్సీ, సిఎండి కార్యాలయాలకు 27వ తేదీ వెళ్లి వినతి పత్రాలను ఇస్తామని తెలిపారు. అధికారంలోకి వస్తే ఇసుక ఉచితంగా ఇస్తామన్నారు. గతంలో కంటే 2 ఎక్కువగా అమ్ముతున్నారని, వీటన్నిటిపై పోరాటం చేస్తామని ఆయన వివరించారు. ప్రజలు ఎదుర్కొంటా ఉన్న సమస్యల మీద, మరీ ముఖ్యంగా 3 ప్రధానమైన అంశాల మీద, రైతుల సమస్యల మీద, కరెంటు ఛార్జీల బాదుడు మీద, పిల్లలకు చదువు సంబంధించి ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న పిల్లలు ఎదుర్కొంటా ఉన్న సమస్యల మీద, ఈ 3 అంశాల మీద వైఎస్ఆర్సీపీ డిసెంబర్ మాసంలో ఈ 3 అంశాల మీద గట్టిగా ఉద్యమ బాట పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇందులో భాగంగా డిసెంబర్ 11వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టర్ల అన్ని జిల్లాల్లోనూ రైతుల తరపున వైఎస్ఆర్సీపీ రైతులకు సంబంధించిన ప్రధానమైన అంశాలు, ధాన్యం సేకరణలో రైతన్నలకు జరుగుతా ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, ధాన్యం సేకరణలో కనీస పెట్టుబడి ధర ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి వచ్చేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే దాంట్లో భాగంగా కనీస మద్దతు ధర రైతులకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చేస్తూ, రైతులకు సంబంధించిన ఆ ప్రస్తావనతో పాటు పెట్టుబడి సహాయం కింద 20,000 రూపాయలు ఏదైతే రైతులకు ఇస్తామని చెప్పారో ఆ 20,000 రూపాయలకు సంబంధించి పెట్టుబడి సహాయం రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవ్వని పరిస్థితుల నేపథ్యంలో దానిని కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ, ఈ 2 కాకుండా ఉచిత పంటల బీమా ఏదైతే రైతులకు ఇంతవరకు అందుతా ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో రద్దు చేసిన నేపథ్యంలో ఉచిత పంటల బీమా మళ్ళీ ఖచ్చితంగా రైతులకు మళ్ళీ వర్తింప చేయాలి అనే డిమాండ్తో, ప్రధానంగా ఈ 3 డిమాండ్లతో డిసెంబర్ 11వ తారీఖున ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్సీపీ అక్కడి జిల్లా కలెక్టర్లను కార్యాలయాలకు సంబంధించి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమానికి రైతుల తరపున రైతులందరితో కలిసి ర్యాలీగా వెళ్లి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం డిసెంబర్ 11వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అదేవిధంగా డిసెంబర్ 27వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే కరెంటు ఛార్జీల బాదుడు కార్యక్రమం ఏదైతే చేసిందో, ఎన్నికలప్పుడు తాను కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను అని చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఆయన చేసిన అనేక మోసాలలో సూపర్ 6లు, సూపర్ 7లు ఎలాగో గాలికి ఎగిరిపోయాయి. ఆ కార్యక్రమం అనేది గాలికి ఎగిరిపోయి ఈ బాదుడు కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ నేపథ్యంలో కరెంటు ఛార్జీలు తగ్గకపోగా కరెంటు ఛార్జీలు బాదుడు పేరుతో పెంచిన నేపథ్యంలో ప్రజల తరపున పెంచిన ఈ కరెంటు ఛార్జీ
ఛార్జీలను తగ్గించమని చెప్పి పెంచబోయే ఈ కరెంటు ఛార్జీలను జనవరి మాసంలో ఇంకా ఫర్దర్ గా పెంచబోయే ఈ కరెంటు ఛార్జీలను ఇంకా ఫర్దర్ గా తగ్గించమని చెబుతూ ఇప్పటికే 6,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బాధుడు ఆల్రెడీ కరెంట్ బిల్స్ లో ఇప్పటికే రిఫ్లెక్ట్ అవుతా ఉంది. మరో 9,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బాధుడు ఈ నెల కరెంటు బిల్స్ లో అంటే రేపు నెల వచ్చే కరెంటు బిల్స్ లో అది కూడా రిఫ్లెక్ట్ కాబోతా ఉంది. 15,000 కోట్ల రూపాయలు ఏదైతే చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు ఏదైతే పెంచే కార్యక్రమం చేశాడో ఆ పెంచిన కరెంటు ఛార్జీలను వెనక్కి తీసుకోమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ డిసెంబర్ 27వ తారీఖున ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లోనూ శ్రీహరికోటలోని షార్ నుండి ప్రయోగించాల్సిన పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం కారణంగా రాకెట్ ప్రయోగాన్ని గురువారం సాయంత్రం ప్రయోగించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగం గురువారం మధ్యాహ్నానికి వాయిదా పడింది. ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం గుర్తించడంతో రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. దీంతో చివరి నిమిషంలో ప్రయోగాన్ని నిలిపివేశారు. గురువారం సాయంత్రం 4:12 పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగం జరగనుంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్ని ఈ రాకెట్ కక్షలోకి చేర్చనున్నారు. సూర్యుడిపై అధ్యయనం, కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించడం వంటి పరిశోధనలకు ఈ ప్రయోగం ఉపయోగపడనుంది. ఈ తరహా ఉపగ్రహ ప్రయోగం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కావడంతో యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తుంది. Launch is happening today at 4:04:08 in the evening. The satellite that is there in the PSLV launch is called Proba-3. This is a satellite from European Space Agency. So we are launching this satellite on a commercial basis for Europe, and this contract is by NSIL New Space India Limited, which is a public sector undertaking of ISRO, and ISRO has built this rocket, and this satellite is meant to study sun like our Aditya L1. It studies sun from Lagrangian points. Similar to that, this satellite will study sun from Earth orbit. So this is a special orbit, very large orbit. It goes to 60,000 kilometers away from Earth, and the closest point is 600 kilometers. So PSLV is doing is in its 61st mission, PSLV C-59. So I came here to pray to Changalamma Devi for the blessings that we get for all our successes. So thank you for this opportunity to come here and take the blessing for this mission. Thank you. Sir, next launch is? Next launch is PSLV C-60. That is launching the satellite called SpadeX. This is a experiment for docking, that is connecting two satellites in space. This is meant for our human mission later when we have to dock to International Space Station or do Chandrayaan-4 mission. We need this technology, so it's a technology demonstration. The launch will happen in December. Okay. Sir, how this countdown, sir? Rain is... Countdown is okay. Countdown is going on. Yesterday we have completed the filling. Propellant fuel filling is all over. Today all electrical checks are going very well. So I don't see any issue with the climate. The cyclone came, a lot of rain was there, but still I think launch is okay. There is no other problem for launch. Gaganyaan work is going on now at Satish Dhawan Space Center. The assembly of the rocket is happening now. Gaganyaan first mission, uncrewed mission, without people, with a robot we are launching. ఈ నెల 6వ తేదీ నుండి వచ్చే నెల 8 వరకు రెవెన్యూ సదస్సులను పక్కా ప్రణాళికలతో ఫలవంతంగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో విజయవాడ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. విజయవాడ నుండి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ CCLA కమిషనర్ తదితరులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తిరుపతిలోని కలెక్టరేట్ నుండి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రజల రెవెన్యూ గ్రీవెన్స్లను నాణ్యతగా పరిష్కరించి వాటిని జీరో స్థాయికి తీసుకువచ్చేందుకు రెవెన్యూ సదస్సులను ఒక వేదికగా వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ నెల రోజుల పాటు జరిగే రెవెన్యూ సదస్సులను విజయవంతం చేయాలన్నారు. అధికారుల బృందం ప్రతి రెవెన్యూ గ్రామాన్ని సందర్శించి ఫ్రీ హోల్డ్ మరియు సెక్షన్ 22A సంబంధించి భూ ఆక్రమణ సమస్యలతో ఉన్న వారి నుండి వినతులు స్వీకరించాలని ఆయన వివరించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తదితరులు పాల్గొన్నారు. హిందూ మతాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని
హిందూ రక్షా వేదిక సభ్యులు శ్రీనివాస్ సావర్కర్ తదితరులు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని బస్టాండ్ సెంటర్ నుండి బంగ్లా సెంటర్ వరకు హిందూ రక్ష వేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస సావర్కర్ తదితరులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో ఇస్కాన్ దేవాలయం గురూజీ చిన్మయి దాస్ ను దేశద్రోహి అని ముద్రవేసి బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్టు చేయడం దారుణమని వివరించారు. ఈ కార్యక్రమంలో కదిరి రంగారావు, మధుసూదన్ రెడ్డి, కృష్ణారెడ్డి, భాను ప్రకాష్, రమేష్, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మారణ హోమం సృష్టిస్తున్నటువంటి జిహాదీ గ్రూపుల నుండి బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని కోరుతూ ఈరోజు ఈ యొక్క హిందూ రక్షా సమితి తరఫున మన వింజమూరులో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ర్యాలీ ఉద్దేశం ఏమిటంటే మన యొక్క సంఘీభావాన్ని ఆ హిందువులకి వాళ్ళు ఏమీ చేయలేరు, వాళ్ళు చాలా పేదవాళ్ళు, వాళ్ళు అమాయకులు, వాళ్ళ యొక్క ఆస్తులు వాళ్ళ యొక్క అన్నీ కూడా ధ్వంసం చేస్తున్నారు, వాళ్ళ మంటల్లో కాల్చేస్తున్నారు, పెట్రోల్ పోసి తగలబెట్టేస్తున్నారు, వాళ్ళ యొక్క ఇళ్ళు వాళ్ళకి కూల్చేస్తున్నారు. ఆఖరాకి ఎన్ని గుడులు ఉన్నాయో అన్ని గుడులు ఒక్కొక్క గుడిని పగలగొట్టుకుంటూ వస్తున్నారు. అక్కడ ఉండే సంపదనంతా దోచుకుంటున్నారు. మనం పాత రోజుల్లో గజనీలు గోరీల గురించి మాట్లాడాం. ఈరోజు మనం కళ్ళ ముందు చూడొచ్చు. కారణము అక్కడ హిందువుల యొక్క సంఖ్య పాకిస్తాన్ లాగా పూర్తిగా తగ్గించాలి. కోట మండలంలోని తిన్నెలపూడి గ్రామంలో టీడీపీ నాయకురాలు సుష్మారెడ్డి చేపట్టిన పార్టీ సభ్యత్వాలకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా సుష్మారెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సభ్యత్వాలు తీసుకుంటున్నారని తెలిపారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమం విజయవంతంగా జరుగుతుందని వివరించారు. పంచాయతీ తరఫున గత కొన్ని రోజులుగా తెలుగుదేశం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుపుచున్నది. గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు మా గూడూరు ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన శ్రీ పాసిం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు మా తిన్నెలపూడి పంచాయతీలో సభ్యత్వం కార్యక్రమం నమోదు జరుగుతున్నది. ఈ సభ్యత్వం చేసుకున్న దాని వలన గత ప్రభుత్వంలో 2 లక్షలు ఉన్నది 3 లక్షలు పెంచి మన తెలుగుదేశం గవర్నమెంట్ రేపు ప్రమాదవశాత్తు ఏదైనా యాక్సిడెంట్ పరంగా ఏదైనా అనారోగ్య పరంగా వాళ్ళు మరణించినా ఈ సభ్యత్వం తరఫున 5 లక్షల రూపాయలు వాళ్ళకి వర్తించబడను. కావున దయచేసి అందరూ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా నా మనవి. జై తెలుగుదేశం. జై. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కొత్తపల్లి ఉర్దూ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఏజాజ్ అహ్మద్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తరగతి గదిలోనే ఆయన కుప్పకూలి చనిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అల్లరి చేస్తున్న విద్యార్థులను వారించే క్రమంలో జరిగిన పెనుగులాటలో ఉపాధ్యాయుడి ఛాతీపై 3 విద్యార్థులు బలంగా కొట్టడం కారణంగా చనిపోయారంటూ ఆయన భార్య రెహమూన్ ఆరోపించారు. అనుమానాస్పద కేసుగా పోలీసులు కేసు నమోదు చేసి శవపంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మా ఆయన కొత్తపల్లి స్కూల్లో పనిచేస్తున్నాడు సార్, టీచర్ గా, పిఎస్ టీచర్ గా, రెగ్యులర్ టీచర్ సార్. మీరు కనుక్కోండి, ఎవరికి కూడా ఎటువంటి టీచర్తో మనస్పర్ధలు లేవు. పిల్లల్ని ఎవరో ప్రొవోక్ చేసి చంపేసేస్తున్నారు. ఇది ఈ రోజు నాకు 8 గంటలకు 3:45 ఫోన్ వచ్చింది సార్. స్కూల్ నుంచి ఫోన్ వచ్చింటే నాకు ఫోన్ తీసి, అది కూడా ఎవరు స్కూల్ నుంచి చేయలేదు, వేరే మేడం ఫోన్ చేశారు. ఫోన్ చేసి, మేడం ఈమె కొత్త నాకు తెలియదు, ఆ నెంబర్ కూడా నాకు ఫీడ్ లేదు, మేడం మీరు రహీమూన్ మేడమే కదా, నేను దర్బార్కి అంటే నేను నిజంగా నమ్మలేదు. ఈమె ఫోన్ చేసింది, మేడం మీ సార్కి ఏదో కొంచెం బాగలేదంట, మీరంట శిల్పా మేడంకి ఫోన్ చేయండి అని చెప్పింది సార్. శిల్పా మేడం నెంబర్ నా దగ్గర లేదు, కానీ నా నెంబర్ శిల్పా మేడం దగ్గర ఉంది కాబట్టి ఆమె మళ్ళీ ఆమె నుంచి నాకు ఫోన్ వచ్చింది. నా నుంచి నాకు ఫోన్ పోలేకపోయింది, నేను అడిగినా కూడా పెట్టేస్తున్నాను. ఆమె ఫోన్ చేసి, మేడం మీరు కేర్ హాస్పిటల్ తొందరగా వెళ్ళండి అని చెప్పినారు సార్. అక్కడ వెళ్ళి చూస్తే మా ఇట్లా పంట పెట్టేసి అన్ని వైర్లు కట్ చేసినారు సార్. ఈసీజీ అని అన్ని తీసేసి ఆడ పల్స్ రేట్ రావడం లేదు సార్. నేను చూసి మొత్తుకుంటున్నా సార్ డాక్టర్తో, సార్ పల్స్ రేట్ లేవు, ఏంది సార్ పరిస్థితి? ఏం కాదు బాగా అయిపోతుంది, ఈవెన్ బయట తీసుకుపోండి అంటున్నారు సార్. ఆయన మొదలుకు నేను ఎట్ట బయటకు పోవాలి సార్? బయట తీసుకుపోయి వాళ్ళే స్కూల్ వాళ్ళు తీసుకొచ్చి సేవం చేసి నాకు అందిస్తారు సార్. అంబులెన్స్ వేసి నేనేం చేయమంటారు?
మళ్ళీ ఇక్కడికి వచ్చినాక నేను బట్టలు తీసినాను సార్. మా సాంప్రదాయం ప్రకారం షర్ట్ తీసేతోడికి వాళ్ళందరూ వచ్చి ఒంటి నిండా గాయాలు ఉన్నాయి సార్. నన్ను పిలిచి చూపించినారు. ఇవేమైనా మచ్చలా మీ ఆయనకి మచ్చలు ఉన్నాయని చూస్తే ఒంటి నిండా గాయాలు ఉన్నాయి సార్. మొత్తం ఒళ్ళంతా కమిలిపోయి ఉంది. మళ్ళీ కనుక్కుంటే ఏంటంటే ముగ్గురు పిల్లలు కలిసి స్పెట్స్ తీసి తన్ని కొట్టి చంపి కొట్టినారంట సార్. గుండెల మీద కాళ్ళతో తన్ని ఈ బ్రాస్లెట్ ఏదేదో కడం వేసుకుని కడంతో గుద్దినారంట సార్. అక్కడికక్కడ కుప్పకూలిపోయాడు సార్. వాళ్ళు అంటారు, హెచ్ఎం వాళ్ళు అంటారు, కాదు పిల్లలతో సంబంధం లేదు, ఆయనకి బాగలేదు, హార్ట్ అటాక్ సార్. మా ఆయనకు 42 సంవత్సరాలు, ఎటువంటి చెడు అలవాటు లేదు సార్. మేము 6 నెలలకు ఒకసారి మెడికల్ రిపోర్ట్స్ తీసుకుంటాం. ఎందుకంటే మేము పిల్లల కోసం ఎన్నిసార్లు రిపోర్ట్స్ ఉన్నాయి మా దగ్గర, ఎన్ని సంవత్సరాలు 15 సంవత్సరాల రిపోర్ట్స్ ఉన్నాయి. ఒక్క రిపోర్ట్లు కూడా మా ఆయనకి బీపీ అని కానీ, షుగర్ అని కానీ, థైరాయిడ్ అని కానీ, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని ఒక్క చిన్న రిపోర్ట్ లేదు, రికార్డ్ లేదు సార్. అలాంటిది ఎవరిని కాపాడడానికి వాళ్ళందరూ హెచ్ఎంలు టీచర్లు అందరూ కలిసి మూకమ్మడిగా మా ఆయన మీద వేస్తారా సార్? ఇంతను వాళ్ళు మనుషులే సార్, వాళ్ళకి మానవత్వం ఉందా సార్? చాలా కళ్ళతో చూసాను. మీ స్కూల్లో జరిగింది ఈ సంఘటన. మీరు కాపాడాల్సిన టీచర్ని పోయేసి మీరు ఆ టీచర్ మీద నింద వేసి పిల్లల్ని కాపాడతారా? మీరు పిల్లలు వెనక ఎవరున్నారు ప్రోద్బలం చేసి పిల్లల్ని చేపించినారు? పిల్లలకి ధైర్యం ఉండదు సార్ ఆ వయసు చేయడానికి. ఒకవేళ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ పేరెంట్స్ వస్తే మీరే చేస్తున్నారు యాజ్ హెచ్ఎంగా. నాకన్నా చెప్పాలా భార్యగా, లేకపోతే మీరన్నా పోయి డివైఓ దగ్గర క్లియర్ చేయించాలా ఆ సంఘటనను? అలా ఏం చేయకుండా 4 రోజులు జరిగే సంఘటన దాచిపెట్టి మూసిపెట్టి ఈరోజు చంపించి నా చేతి సేవలు ఇస్తారు సార్. వాళ్ళు ఎలా సార్ నేను బతకాలా? నేను కనుక ఖచ్చితంగా నేను సూసైడ్ చేసుకున్నాను అనుకో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలపై వైకాపా ఉద్యమ బాట. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్య నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ నెల 6 నుండి వచ్చే నెల 8వ తేదీ వరకు జరిగే రెవెన్యూ సదస్సులను విజయవంతం చేయండి. తిరుపతిలోని కలెక్టరేట్ లో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. షార్ నుండి ప్రయోగించనున్న పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగం వాయిదా. ప్రోబా 3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం గుర్తించడంతో వాయిదా వేసినట్లు ప్రకటించిన శాస్త్రవేత్తలు. హిందూ మతాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంది. వింజమూరులో హిందూ రక్ష వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ అనంతరం మాట్లాడిన వేదిక సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.